క్రిస్టియన్స్ అంతా ఎవరు, కాఫిర్లా కాదా? నాకు ఒకటి విషయం అర్థం కాదు ఏమంటే తిప్పు మాట్లాడను. కాఫీర్ అంటే అంత ఎందుకు అఫెండ్ అవుతున్నారు? అఫెండ్ ఎందుకు అని అంటే గత చరిత్ర అంతా ఇప్పుడు శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి, రజాకార్ల గురించి, లేకపోతే మూడో ఖలీఫా, రెండో ఖలీఫా గ్రంథాలను తగలబెట్టాడని, అప్పుడు అలెగ్జాండ్రియాలో కూడా గ్రంథాలను తగలబెట్టాడు. ఒక్క నిమిషం సినిమాల గురించి వదిలేయండి, నేను సినిమాలు అంటలేను. ఇతిహాసం చరిత్రలో రాజులు రాజ్యాలు వారి వారి యొక్క పరిపతిని బట్టి ఉండే. ఇప్పుడు కాఫిర్ అని ఎవరిని అని కొందరు, ఇప్పుడు ఔరంగజేబ్ని మీరు వెనక్కి తీసుకొని వస్తారా? నా మాటినండి. ఇప్పుడు ఇందాక ఒక మనిషి మహేందర్ తప్పు చేశాడు, దానికి ఖురాన్ మీద ఆపాదిస్తారా? నేను అల్లా పేరు చెప్పి ఒక వ్యక్తిని హత్య చేస్తాను, మీరు ఏకీభవిస్తారా? లేదు కదా. అట్లా ఔరంగజేబ్ని మీరు ఏకీభవిస్తారా? ఆయన క్రూరంగా ఉన్నప్పుడు ఉన్నాడు కావచ్చు, మీ మీద ఆపాదించుకోకండి. మంచోడు ఉన్నట్టు కొన్ని ఆలయాలు కట్టించడానికి కూడా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆయన యొక్క రాజ్యంలో చాలా మంది మంత్రులు హిందువులు ఉన్నారని ఉన్నారు. కానీ ఇతిహాసాల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక హిందువు, ఒక ముస్లిము, ఒక సమూహంగా కొట్టుకున్నట్టు ఎక్కడ చరిత్ర లేదు. రాజులు రాజ్యాలు కొట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కాఫీర్ అనే కాంట్రడిక్షన్ చాలా పెద్దగా ఎందుకైందంటే, రజాకార్ల గురించి రాస్తున్నప్పుడు ఎక్కువగా ఇది జస్ట్ లేటెస్ట్ అప్డేట్, 80 years 60 years ముందు జరిగినట్టు ఏ కాఫీరోంకో జలాదో, ఏ కాఫీరోంకో సబాక్ సికాయో కొన్ని పుస్తకాలలో రాసినాయి. పుస్తకాలు దాని పేరు రజాకారే, పుస్తకం పేరు కూడా. అది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం ఖురాన్ అండి. వాడు ఎవడో రాసుకుంటే నాకేం సంబంధము? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నారు. ఇప్పుడు వినండి, ఇప్పుడు వాడి గురించి వద్దని నేను కూడా ఇప్పుడు ఔరంగజేబు ఏమన్నా చచ్చి ఉండొచ్చు, దాన్ని ఖురాన్కి ఆపాదించుకొని ఇప్పుడు వాడెవడో విలన్ అని చెప్పేసి దేవునికి ఆపాదించి ఎందుకు? ఇప్పుడు మొన్న యూపీ సీఎం కట్వా అన్నాడు, ఇప్పుడు కట్వా ముల్లా అన్నారు. ఓకే, నేనేమంటున్నా, ఒక ఎంపీ దైవ ఖురాన్ని వినండి సార్, వినండి. శాంతి గ్రంథం అని చెప్పి నేను విశ్వసిస్తున్నా, మీరు విశ్వసిస్తున్నారా? వినండి సార్, వినండి. మీరు విశ్వసిస్తున్నారా? అవసరం లేదు. ఖురాన్ని ఇది దివ్య గ్రంథము, ఇది శాంతియుతాన్ని మాత్రమే, నిజాన్ని బోధిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా లేదా? 100%. ఔరంగజేబు ఎన్ని హత్యలైనా చేసి ఉండొచ్చు, సావని కదా, అంతే కదా. వాడు మావాడు కాబట్టి నేను చెప్పాలి అని అంటే కాదు. ఇప్పుడు మొన్న అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహాన్ని ఒకటి ధ్వంసం చేసిండు, వాడు ముస్లిము అని చెప్పాడు. అందరు ముస్లిం తప్పు అయిపోతారండి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం కథం అంతే. అందుకని ఔరంగజేబుని మీరు జేబులు వేసుకొని తిరిగారు అని అంటే మనము దొంగ అవుతాం. ఎవరు చెప్పలేదు అట్లా, ఎవరు చెప్పలేదు. నేను కాఫీర్ అనేది ఎందుకు వ్యక్తిగత విషయం, హిందువులకి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాక సిస్టర్ ని పెళ్లి చేసుకోవడం వల్ల అవుతారండి కదా. కాదు కదా, మీరు అది చెప్పండి. ఇప్పుడు మీ దృష్టిలో క్రిస్టియన్ ఎవరు? క్రిస్టియన్ ఎవరు అంటారు? క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ ఎవరు అంటారు? ఇదేంది ఇది? క్రిస్టియన్ చెప్పి క్రిస్టియన్ ఎవరు అంటే ఏంది? నాకు అర్థం. ఇప్పుడు మహేందర్ ఎవరు అంటే కూడా మహేందర్ ఎవరు? నమ్మిన వాడు. సరదాగా వాళ్ళని ఏమనకండి దయచేసి. మహేందర్ ఎవరు అంటే నేను ఏం చెప్పాలి? క్రిస్టియన్ సృష్టించినటువంటి మానవుడు నేను, అంతే. అదే వాళ్ళు కూడా క్రిస్టియన్ కాఫీరా కాదా, హిందూ కాఫీరా కాదా, మీరు చెప్పాలి సార్. మీరు నేను చెప్తున్నాను కదా. కాఫీర్కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే ఏవేవి ఉన్నాయి? మునాఫిక్ ఉంది, అథెంటికేషన్ డిఫరెన్స్ ఇస్తాను. నేను అడిగిన మునాఫిక్ అన్నగా చెప్పండి. క్రిస్టియన్లు కాఫీర్లా కాదా? ఇప్పుడు ఇది ఉంది కదా సార్, నేను చెప్పిన ముస్లిమ్స్ కి దేవుడు అల్లా కాఫీర్ అని చెప్పాడు ఒక చోట. ముస్లింలకి కాఫీర్ అని చెప్పారు. ఎక్కడంటే అల్లా కూడా ఏమవుతాడు? కాఫీర్ అవుతాడు. కారణం ఏంటంటే నేను చెప్తా, అది ఆథెంటిక్ గా ఆయనే చెప్పుకున్నాడు. మీరు తౌబా చేసుకోవాలి. చాలా పెద్ద మాట మాట్లాడుతున్నారు. తప్పైతే నేనే చెప్తాను. ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక చెప్పండి. మీరు కూడా చేసుకోవాలా? క్రిస్టియన్స్ కాఫీర్లా కాదా అనేది చెప్పండి మీరు. కాఫీర్ అంటే ఇప్పుడు మాకు కట్వా అంటున్నారండి, మేము అఫెండ్ కావడం లేదు, మేము నవ్వుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మొన్న పార్లమెంట్లో ఒక ఎంపీ ఇంకో ఎంపీని కట్వా అన్నారు. ఏసుప్రభుల వారే ఖత్నా చేయించుకున్నాడు. సున్నతి ఒడుగులు ఇప్పుడు కట్వా ముల్లా అని చెప్తున్నారు కదా, ఇబ్రాహిం గారు చేయించుకున్నారు. అసెంబ్లీలో కట్వా ముల్లా చెప్తున్నారు కదా. మేమేమైనా బాధపడుతున్నామా? చేసిన దానికి మీరు బాధపడదు. అట్లా ఔరంగజేబు, అక్బరు, గజ్నీ, గోరి, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదో ఎంపీ వాడేవడో చెప్పి వీడియో చెప్పి మీరు అఫెండ్ అవ్వాలి. నేను ఒక మాట చెప్తా. కాఫీర్ అంటే
నాన్ ముస్లిం అని. ముస్లిం అంటే మౌమిన్. ఎక్కడుంది? వినండి వినండి ఎక్కడుంది? వినండి వినండి మీరు అబద్ధాన్ని బోధించకండి. వినండి సార్, వినండి. ఇలాంటి వల్లనే ప్రమాదం ఉంది. వినండి వినండి. వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పింది మౌలానాలు, ఆదింలు, ముఫ్తీర్లకి, దావ పండితులు అందరికీ కూడా అని చెప్పా క్వశ్చన్. నేనేమంటున్నా, అంత అఫెండ్ అయ్యే అవసరం ఏముంది ఆ వర్డ్తో అంటున్నా. అదే అసలైన వర్డ్. ఎందుకు ఏముంది అది కాఫీర్ అంటే? ఇప్పుడు మీరేమో ఇప్పుడు మా కట్వ అంటున్నారు, మేమేనా అఫెండ్ అవుతున్నామా? ఎందుకు అవ్వాలి మీరు? మీరు అది చెప్పండి సార్. నేను అదే అంటే ఆథెంటిక్ రిఫరెన్స్ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఏది? హిందువులు కాఫిర్లా కాదా? ఇప్పుడు ఎట్లా అంటే కాఫిర్ వర్డ్ ఉంది కదా, దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ముస్లిం చెప్పండి అంటున్నా. ఒక వార్లో నేను మీకు చెప్తున్నా చూడండి, ఒక వార్లో అవసరం పడితే అక్కడ డబ్బులు ఇచ్చి, గుర్రాలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చే అవసరం పడింది. కొందరు ముస్లిమ్స్ ఇవ్వకపోతే ఖురాన్లో ఏమంటే నిజమైన కాఫిర్లు వీరే కదా అని ఉంది. ఎక్కడ రిఫరెన్స్ చేయండి? నిజమైన కాఫిర్లు వీరే రెఫరెన్స్. నేను ఒక ముస్లింనా లేకపోతే హిందూనా ఇవన్నీ పక్కన పెట్టండి. మీ గ్రంథంలో ఉంది కాబట్టి నేను కూడా ఒక గ్రంథాన్ని ఫాలో అవుతున్నా. నేను కూడా ఎందుకంటే అంత అఫెండ్ ఎందుకు అవుతున్నారు అంటున్నా. చరిత్ర ఇతిహాసాలు వాటి మీద ఎవడో పర్సనల్ విషయం అండి అది కాదు. మీరు కూడా దావా పండితుల్లాగానే ఉన్నారు. అంటే దావా గురించి అయితే చెప్తున్నారు కదా. దావా ఏం చెప్తున్నాము? దావా అని అంటే నిజ దేవుడు ఎవరు, నిజం బైబుల్ ఏంటి, నిజమైన ఖురాన్ ఏంటి, నిజ దేవుడు ఎవరు ఇప్పుడు మేము మీరే అబద్ధం బోధిస్తే చిన్న కాఫిర్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రిస్టియన్లు కాఫిర్ అని చెప్తారు, కారణం వాడు ఖురాన్ని నమ్మడు కాబట్టి. హిందువులు ఖురాన్ని నమ్మడు కాబట్టి కాఫిర్ అని చెప్తాడు. ఇప్పుడు ఆడలో విషబీజాన్ని మీరు నాటుతాడు. వాడు రేపు పొద్దున్న లేచిన తర్వాత వీడు కాఫిర్, వీడితో ఫ్రెండ్షిప్ చేయొద్దని ఉంది. 4వ సూరా 144 ఆయత్తులో. ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇస్తున్నారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అసలు సూరా తెలీదు, ఆయత్ తెలీదు. అప్పటి నుంచి గంట సపటి నుంచి నన్ను సతాయిస్తున్నా. నేను సూరా చెప్తున్నప్పుడు మీకు బాధ అవుతుంది. అట్లా కాదండి, ఖురాన్ గురించే డిబేట్ చేస్తున్నా. ఇదేంటి, ఇది నిజమైన గ్రంథం అని నేనే చెప్తున్నా. ఫ్రెండ్షిప్ చేయొద్దు అని ఒక మాట చెప్తారు. 144 ఆయత్ చదవండి. 4వ సూరా 144 చదువుతాడు. ప్లీజ్ సార్ మీరు చదవండి, తెలుగు రాదా? నేను చెబుతా ఉన్నాను. ఓ యు బిలీవ్ డు నాట్ టేక్ ఫ్రెండ్స్ డిస్బిలీవర్స్ రాదర్ దాన్ believers, do not wish to give Allah a manifest proof against yourself. అచ్చా, ఇది ఏంటంటే కరెక్ట్. నేను చెప్పేది వినండి. మీరు ఎప్పుడైనా తెలుగులో చదివేయండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి సార్. సార్ మీరు చదివేయండి. సరే చదవండి, చెప్తా. విశ్వసించిన ప్రజలారా, విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. ఇప్పుడు దీని అర్థం చెప్పండి. నేను చెప్తున్నా, ఒక్క నిమిషం సార్. నేను చెప్తున్నా. విశ్వసించిన వారులారా అంటే ఎవరు సార్? వినండి సార్. ఇప్పుడు ఇది ఖురాన్ అనేది ఒకేసారి రాలేదు. ఇది బ్యాక్గ్రౌండ్ ఏంది? ఇది ఎప్పుడు నుజులే ఖురాన్ అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే వినండి సార్, వినండి సార్. మీరు చిన్న పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాంటివి కొన్ని ప్రమాదకరంగా ఉన్నాయి. ఖురాన్ కరెక్ట్ గా చెప్తున్నా కూడా తెలియనప్పుడు మీకు తెలియదు. నేను సూరా తెలిసిన వాళ్ళని అడగండి. ఇదే ఖురాన్ లో మీకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళని అడగండి అని ఉంది. ఇప్పుడు వినండి, ఇది ఎప్పుడు అవతరించిందంటే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా మీద దాడి కోసం ప్లానింగ్ చేస్తుంటారు. అయితే యుద్ధ నీతిలో జరిగినటువంటి మాకు ఆల్రెడీ తెలుసు. ఆయన మక్కా నుంచి మదీనాకు పోయి మదీనా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు ఒక్కసారిగా చాలాసార్లు దాడి జరిగింది. ఆ నేపథ్యంలో ఆయన చాలాసార్లు చిత్రహింసలు పెడతారు, ఆయనకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడతారు. ఇదేదో వేరే మతం, ఇదేదో వేరే దేవుడు, నువ్వు డబ్బులు ఇచ్చి లొంగిపో, నీకు ఒక రాజ్యం ఇస్తా, నీకు డబ్బులు ఇస్తానని ఆయన లొంగడు. మాకు కూడా చాలా బాగా తెలుసు దాని గురించి. నేను చెప్పిన సూరా ఆయతులు కాఫిర్లు ఎవరు కాదు అనేది స్పష్టంగా మీకు తెలియకపోతే చాలా బాధాకరమైన. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను 2 నిమిషాల్లో సూరా ఆయతులు ఇస్తా. గంట టైం ఇచ్చాను మీకు. 50 ఓవర్లు వేసినా 1 రన్ కొట్టిరు మీరు. సరే, మీరు అనుకుంటే ఇప్పుడు 400 కొట్టిరు. నాకాలు నేను మొక్కుంటే ఏం కాదు కదండి. నాకాలు నేను మొక్కుంటే ఎవడు వేరే వాళ్ళు చెప్పాలా? అట్లా కాదు కదా. నేను ఎన్ని 2వ సూరా 34వ ఆయత్ లేదా ఫస్ట్ మీరు 57వ సూరా ఆయత్ సార్ మీరు ఆలోచించాలి కూడా కాఫిర్లు అని అంటారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఉంది చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఉంది కదా, నువ్వు ఎంత జ్ఞానం గ్రహించావు? నేను బోధిస్తుంది ఖురాన్నే, మీరు అది గ్రహించలేదు. ఇంపార్టెంట్. నేను బోధిస్తున్నటువంటి ఖురాన్ చాలా మంచిగానే బోధిస్తున్నా, అందరం ఒకటే అనే బోధిస్తుంది కాబట్టి చెప్తున్నా. మీరు మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చదివితే అస్సలు లేదు. నేను సూరా ఆయత్ చెప్తున్నా, ఆయనకు అర్థం అవుతా ఉంది, మీరు యాక్సెప్ట్ చేయండి. అవతరించిన టైం చూడండి, ఎప్పుడు అవతరించింది, ఎందుకు అవతరించింది అని మీరు చూడాలా. చాలా బాగా చదివాను సార్. ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ అయిపోయి
మీరేం మొహమ్మద్ కైఫ్ అయిపోయినా తప్పేం లేదు. భారతదేశం గెలవాలి. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇద్దరం కొట్టాల్సింది ఒకటే స్కోరు, ఒకటే చోటు చావాలి, ఒకే చోటుకి చేరాలి. ఆఖరిగా మీకో స్వర్గం నాకో స్వర్గం రాయలేదు, మీకు నాకు ఒకటే స్వర్గం రాసుంది. అందుకే నేను విశ్వసిస్తున్నాను. దయచేసి నేను రిఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు తొందరపడ. రెఫరెన్స్ కాదు, మీకు 50 నిమిషాలు ఇచ్చా, మీరు ఒక్క సూర ఒక ఆయత్ చెప్పలేదు. దయచేసి వెయిట్ చేయండి ప్లీజ్. ఏం చెప్పాలి, అన్నీ చెప్పాం మీకు.